పెద్ద జాతర మేడారం ఫిబ్రవరి 18 నుంచి 25 తారీఖు దాకా అవుతుంది. ఈడికి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంటారు పబ్లిక్. ఇక జాతరకి ఎసోంటి గడుబిడి కావద్దని టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు కూడా నడపబట్టే. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ పుణ్యమాని ఆడోళ్ళంతా మహాలక్ష్మి పథకం కింద బస్సులల్లో ఫ్రీ జర్నీ చేస్తారు. అయితే ఇప్పుడు పెద్ద పరేషాన్ ఏంటంటే జాతరకు టికెట్ పైసలు తీసుకుంటారా లేకపోతే ఎప్పట్లెక్కనే ఫ్రీ బస్సా అని అందరి మెదడులా గిరికలు కొడుతుంది. జాతర టైంలో ఆడోళ్ళ నుంచి పైసలు వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అంటుండు. గట్లయితేనే మా సంస్థకు లాభాలు వస్తాయి, ఈ టైంలో కూడా ఫ్రీ బస్సులే అంటే నష్టాలల్లో మునుగుతాం అని తాలకాయ పట్టుకుంటుండు. దీనికి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సార్ మాత్రం లేలే గట్లెట్లయితది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇచ్చిన మాట మీద ఫ్రీ బస్సులే నడపాలి, మేడారమే కాదు రాష్ట్రంలో ఏ జాతర అయినా సరే ఈ ఫ్రీ బస్ పథకం గిట్లనే ఉంటది, దీని ఖర్చంతా సర్కారే చూసుకుంటది అని చెప్పే వరకు అందరు కూల్ అయ్యారు. ఇప్పటికే సంక్రాంతి టైంలోనే రికార్డులు మోత మోగినాయి. మరి మేడారం జాతర అంటే ఇంకెట్లుంటదో మీరే అంచనా వేసుకోరిగా.